సదా నువ్వు కూడా కూర్చో. దగ్గరలో ఉంటే అందరు పడతలేరు అన్న. నేనే ఫోటో ఫోటో అందరు పడతలేరు అన్న ఫోటోలో అయితే. ఐక్యత, బీసీల ఐక్యత సాధిద్దాం 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 సాధిద్దాం. ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలి. విద్యా సంస్థలు కానీ, వాణిజ్య వ్యాపార సంఘాలు కానీ, అదేవిధంగా తెల్లారులెత్తే చెయ్యాడితే పొట్ట గడవనటువంటి పరిస్థితులలో కూడా బజ్జీల బండ్లు కానీ, టీ షాపులు కానీ, కిరాణం సంఘం కానీ, వర్తక సంఘాలు కానీ, అనేక సంఘాలు అన్నా మేము గతంలో తెలంగాణ ఉద్యమానికి ఏదైతే బాసాడగా నిలిచినామో బీసీ సంఘానికి కూడా మేము బాసాడగా నిలుస్తాం, ఎందుకంటే సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెప్పి ప్రతి ఒక్కరూ మేము సైతం బీసీ పోరాటాలు ఉంటామని చెప్పి వారు సైతం బీసీల పట్ల ఉండి నిన్నటి బంద్ను సక్సెస్ చేసినందుకు వారందరికీ పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు ఉద్యమం జరిగిన సందర్భంలో సకల జనుల సమ్మె, సకల జనులు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే సాధించిందో, అన్ని పార్టీలు ఏ రకంగా అయితే ఇచ్చిందో, అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ, ఏ పార్టీలైనా కానీ బీసీలకు అండగా నిలిచి రిజర్వేషన్ సాధించినట్టయితే 72% ఉన్నటువంటి బీసీ ప్రజలు మీ అందరికీ బ్రహ్మరథం పడతారని అన్ని పార్టీలకు బీసీ సంఘాల తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇంకొకటి ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ కమిషన్ ఉంది, బీసీ కమిషన్ వాళ్ళను ఏదైతే తమిళనాడులో సార్ చెప్పిన విధంగా తమిళనాడులో ఏదైతే జరిగిందో అది జరిగిన అని జస్టిస్ ద్వారా ఒక కమిషన్ వేసి అక్కడైతే ఎట్లా సాధ్యమైంది, ఇక్కడెందుకు సాధ్యమైతలేదు, పూర్వపరాల ఆలోచన చేసి అధ్యయనం చేసి తమిళనాడు వెళ్ళి అధ్యయనం చేసి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు కూడా అటువంటి రిజర్వేషన్ వర్తించే విధంగా చేయాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి జమ్మిగుంట ప్రజలకు అందరికీ, అదేవిధంగా విద్యుత్ సంబంధించినటువంటి విద్యుత్ ఉద్యోగులకు, మన టీచర్ ఉద్యోగులకు, అదేవిధంగా ప్రత్యేకంగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సకల జనుల సభలో వారు ఉద్యమం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అదేవిధంగా నిన్న జరిగినటువంటి బంద్కు ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్లు, కండక్టర్లు అందరూ కూడా బస్సులు బంద్ చేసి సహకరించినందుకు వారందరికీ బీసీ సంఘాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై బీసీ.